బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. మా సంక్షిప్త సమాచార వీడియో సిరీస్తో ఇండియన్ పీనల్ కోడ్ సంక్లిష్టతలను నావిగేట్ చేయండి. అంచెలంచెలుగా మీ చట్టపరమైన అవగాహనను పెంచుకోండి. చట్టపరమైన పరిభాషను జ్ఞానంగా మారుస్తూ మనం ఈరోజు మరొక ఐపీసీ విభాగాన్ని పరిష్కరిస్తున్నాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 78 న్యాయస్థానం లేదా ప్రభుత్వోద్యోగి అధికారంలో ఉన్న వ్యక్తులు తమ చట్టబద్ధమైన కర్తవ్య పరిమితుల్లో పనిచేస్తున్నట్లు విశ్వసించినప్పుడు వారు తీసుకునే చర్యలకు సంబంధించినది. ఈ నిబంధన ఒక రక్షణగా పనిచేస్తుంది. న్యాయపరమైన లేదా పరిపాలనాపరమైన ఆదేశాలను అమలు చేసే వ్యక్తులు వారి చట్టబద్ధతపై నిజమైన నమ్మకంతో అన్యాయంగా జరిమానా విధించబడకుండా చూస్తారు. ఐపీసీ సెక్షన్ 78 ఇలా చెబుతోంది: కోర్టు తీర్పు లేదా ఉత్తర్వుకు అనుగుణంగా చేసిన చర్య, న్యాయస్థానం యొక్క తీర్పు లేదా ఉత్తర్వును అనుసరించి చేసినది లేదా న్యాయస్థానం యొక్క తీర్పు లేదా ఉత్తర్వు ద్వారా హామీ ఇవ్వబడినది ఏదీ నేరం కాదు. అయినప్పటికీ ఆ చర్యను చిత్తశుద్ధితో చేసే వ్యక్తి కోర్టుకు అటువంటి అధికార పరిధి ఉందని విశ్వసిస్తే న్యాయస్థానం అటువంటి తీర్పును లేదా ఉత్తర్వును ఆమోదించే అధికార పరిధిని కలిగి ఉండకపోవచ్చు. వివరణాత్మక వివరణ 1. జ్యుడిషియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ల ప్రాధాన్యత. సెక్షన్ 78 న్యాయ మరియు పరిపాలనా ఉత్తర్వుల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ ఆదేశాలను అమలు చేసే బాధ్యత కలిగిన వారు తమ చట్టబద్ధతపై నమ్మకంతో వాటిపై చర్య తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నిబంధన వారికి నేరపూరిత పరిణామాలకు భయపడకుండా తమ విధులను నిర్వర్తించగలదని నిర్ధారిస్తూ అలా చేయడం కోసం వారికి రక్షణను అందిస్తుంది. 2. రక్షణ పరిధి. ఈ విభాగం కోర్టు తీర్పు లేదా ఉత్తర్వు ఆధారంగా చేసే చర్యలకు రక్షణను అందిస్తుంది. అయితే పునరాలోచనలో అటువంటి తీర్పు లేదా ఉత్తర్వును జారీ చేయడంలో న్యాయస్థానం అధికార పరిధిని కలిగి లేనట్లు గుర్తించబడింది. 3. మంచి విశ్వాసం యొక్క మూలకం. సెక్షన్ 78కి ప్రధానమైనది మంచి విశ్వాసం అనే భావన. న్యాయస్థానం యొక్క ఉత్తర్వు లేదా తీర్పును అమలు చేస్తున్న వ్యక్తి న్యాయస్థానం సముచితమైన అధికార పరిధిని కలిగి ఉందని నిజాయితీగా విశ్వసించినప్పుడు మాత్రమే అది అందించే రక్షణ వర్తిస్తుంది. ఈ నమ్మకం లేనట్లయితే లేదా వ్యక్తికి ఆర్డర్ చెల్లుబాటు కాదని తెలిసినప్పటికీ దానిపై చర్య తీసుకుంటే ఈ విభాగం యొక్క రక్షణ వర్తించకపోవచ్చు. 4. ఆర్డర్ అమలులో సమర్థతను నిర్ధారించడం. న్యాయ వ్యవస్థ ప్రభావవంతంగా ఉండాలంటే కోర్టులు జారీ చేసే ఆదేశాలు మరియు తీర్పులను సమర్థవంతంగా అమలు చేయాలి. అటువంటి ఆదేశాలను అమలు చేసేవారిని రక్షించడం ద్వారా సెక్షన్ 78 ఈ వ్యక్తులు వారు స్వీకరించే ప్రతి ఆర్డర్ యొక్క చట్టబద్ధతను నిరంతరం ప్రశ్నించకుండా వారి పనులను వెంటనే చేయగలరని నిర్ధారిస్తుంది. 5. మితిమీరిన ప్రాసిక్యూషన్పై తనిఖీ. కోర్టు ఉత్తర్వు యొక్క అధికారం కింద చేసిన చర్యలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్కు వ్యతిరేకంగా రక్షణ కవచాన్ని అందించడం ద్వారా సెక్షన్ 78 భవిష్యత్తులో చట్టబద్ధమైన ఆదేశాలను అమలు చేయకుండా వ్యక్తులను నిరోధించే సంభావ్య అత్యుత్సాహంతో కూడిన ప్రాసిక్యూషన్లను నిరోధిస్తుంది. 6. బ్లాంకెట్ ఇమ్యూనిటీ నుండి వ్యత్యాసం. సెక్షన్ 78 ముఖ్యమైన రక్షణలను అందించినప్పటికీ ఇది దుప్పటి రోగనిరోధక శక్తిని మంజూరు చేయదు. వ్యక్తి కోర్టు అధికార పరిధిని విశ్వసిస్తూ మంచి విశ్వాసంతో పనిచేసి ఉండాలి. ఈ నిబంధన సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది, అసలైన చర్యలకు రక్షణను నిర్ధారిస్తుంది, అయితే తప్పులకు కార్టే బ్లాంచ్ అందించదు. 7. విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో ప్రాముఖ్యత. సెక్షన్ 78 విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో అవసరం, ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని సమర్థిస్తుంది. తీర్పులు మరియు ఆదేశాలు మర్యాదపూర్వకంగా మరియు గౌరవంగా పరిగణించబడుతున్నాయని నిర్ధారించడం ద్వారా మరియు వాటిపై పనిచేసే వారిని రక్షించడం ద్వారా ఈ విభాగం ప్రజాస్వామ్య సెటప్లో న్యాయ వ్యవస్థ యొక్క కీలక పాత్రను బలపరుస్తుంది. 8. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం.
ఉత్తర్వులు ఆ తర్వాత అధికార పరిధికి దూరంగా ఉన్నా ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేయబడేలా చూడడం ద్వారా సెక్షన్ 78 న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తీర్పులు అమలు చేయబడతాయని మరియు వాటిని అమలు చేసేవారు రక్షించబడతారని తెలుసుకోవడం న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను మరియు విశ్వసనీయతను పెంచుతుంది. ముగింపు ఐపీసీ యొక్క సెక్షన్ 78 భారత న్యాయ వ్యవస్థలో న్యాయ మరియు పరిపాలనా ఉత్తర్వుల పవిత్రతను బలపరుస్తుంది. అటువంటి ఆదేశాలను అమలు చేయడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను గుర్తిస్తూ ఈ నిబంధన వారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అనవసరమైన ప్రాసిక్యూషన్ నుండి రక్షించబడతారని నిర్ధారిస్తుంది. ఇది కోర్టు ఆదేశాల యొక్క ప్రాధాన్యతను నొక్కిచెప్పడమే కాకుండా ఈ ఆదేశాలను అమలు చేసే యంత్రాంగాన్ని సమర్థవంతంగా మరియు నమ్మకంగా చేస్తుందని నిర్ధారిస్తుంది. అటువంటి నిబంధనల ద్వారా ఐపీసీ జాగ్రత్తగా సమతుల్యతను నిర్వహిస్తుంది, న్యాయ వ్యవస్థ యొక్క సజావుగా పనితీరును నిర్ధారిస్తుంది మరియు జవాబుదారీతనం మరియు న్యాయం యొక్క సూత్రాలను కూడా సమర్థిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला में भारतीय दंड संहिता आईपीसी के बारे में जानने के लिए हमसे जुड़े। प्रत्येक एपिसोड आपको कानूनी विशेषज्ञता के करीब लाता है। आज का फोकस आईपीसी की एक और धारा भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 78 किसी अदालत या लोक सेवक के अधिकार के तहत व्यक्तियों द्वारा की गई कार्रवाइयों से संबंधित है, जब लोक सेवक को लगता है कि वे अपने वैध कर्तव्य के दायरे में कार्य कर रहे हैं। यह प्रावधान एक सुरक्षा के रूप में कार्य करता है। यह सुनिश्चित करता है कि न्यायिक या प्रशासनिक आदेशों को उनकी वैधता के वास्तविक विश्वास के तहत निष्पादित करने वाले लोगों को अनुचित रूप से दंडित नहीं किया जाता है। आईपीसी की धारा 78 में कहा गया है, न्यायालय के फैसले या आदेश के अनुसार किया गया कार्य। ऐसा कुछ भी जो किसी न्यायालय के अनुसरण में किया जाता है या जो उसके निर्णय या आदेश द्वारा आवश्यक है, यदि ऐसा निर्णय या आदेश लागू रहने के दौरान किया जाता है तो अपराध है, भले ही न्यायालय के पास इसे पारित करने का कोई अधिकार क्षेत्र न हो। ऐसा निर्णय या आदेश बशर्ते कि सद्भावपूर्वक कार्य करने वाला व्यक्ति यह मानता हो कि न्यायालय के पास ऐसा क्षेत्राधिकार है। विस्तृत विवरण 1. न्यायिक एवं प्रशासनिक आदेशों की प्रधानता। धारा 78 न्यायिक और प्रशासनिक आदेशों के महत्व पर जोर देती है। जिन लोगों को इन आदेशों को क्रियान्वित करने का काम सौंपा गया है, उनसे अपेक्षा की जाती है कि वे उनकी वैधता पर विश्वास करते हुए उन पर कार्य करें। यह प्रावधान उन्हें ऐसा करने के लिए सुरक्षा प्रदान करता है, यह सुनिश्चित करते हुए कि वे आपराधिक नतीजों के डर के बिना अपने कर्तव्यों को पूरा कर सकते हैं। 2. सुरक्षा का दायरा। यह धारा अदालत के फैसले या आदेश के आधार पर किए गए कार्यों के लिए सुरक्षा प्रदान करती है, भले ही पूर्वव्यापी रूप से अदालत को ऐसे फैसले या आदेश पारित करने में क्षेत्राधिकार की कमी पाई जाती है। 3. सद्भावना का तत्व। धारा 78 के केंद्र में सद्भावना की अवधारणा है। यह जो सुरक्षा प्रदान करता है वह केवल तभी लागू होता है जब अदालत के आदेश या फैसले को क्रियान्वित करने वाला व्यक्ति वास्तव में यह मानता है कि अदालत के पास उचित क्षेत्राधिकार है। यदि यह विश्वास अनुपस्थित है या यदि व्यक्ति जानता है कि आदेश शून्य है लेकिन फिर भी उस पर कार्य करता है, तो इस धारा की सुरक्षा लागू नहीं हो सकती है। 4. आदेश निष्पादन में प्रभावकारिता सुनिश्चित करना।
न्याय प्रणाली के प्रभावी होने के लिए अदालतों द्वारा पारित आदेशों और निर्णयों को कुशलतापूर्वक निष्पादित करने की आवश्यकता है। ऐसे आदेशों का पालन करने वालों की सुरक्षा करके धारा 78 यह सुनिश्चित करती है कि ये व्यक्ति प्राप्त होने वाले प्रत्येक आदेश की वैधता पर लगातार सवाल उठाए बिना अपना काम तुरंत कर सकते हैं। 5. अति उत्साही अभियोजन पर रोक। अदालत के आदेश के अधिकार के तहत किए गए कृत्यों के लिए आपराधिक अभियोजन के खिलाफ ढाल प्रदान करके धारा 78 संभावित अति उत्साही अभियोजन को रोकती है, जो व्यक्तियों को भविष्य में वैध आदेशों को निष्पादित करने से रोक सकती है। 6. ब्लैंकेट इम्यूनिटी से अंतर। जबकि धारा 78 महत्वपूर्ण सुरक्षा उपाय प्रदान करती है, यह पूर्ण प्रतिरक्षा प्रदान नहीं करती है। व्यक्ति को न्यायालय के अधिकार क्षेत्र में विश्वास करते हुए अच्छे विश्वास से कार्य करना चाहिए। इस प्रकार यह प्रावधान एक संतुलन बनाता है, वास्तविक कार्यों के लिए सुरक्षा सुनिश्चित करता है, जबकि गलत काम के लिए कार्टे ब्लांश प्रदान नहीं करता है। 7. व्यापक कानूनी ढांचे में महत्व। व्यापक कानूनी ढांचे में धारा 78 आवश्यक है क्योंकि यह न्यायपालिका में विश्वास को कायम रखती है। यह सुनिश्चित करके कि निर्णयों और आदेशों को आदर और सम्मान के साथ व्यवहार किया जाता है और उन पर कार्रवाई करने वालों की रक्षा करके यह धारा लोकतांत्रिक व्यवस्था में न्यायपालिका की महत्वपूर्ण भूमिका को मजबूत करती है। 8. जनता का विश्वास बढ़ाना। यह सुनिश्चित करके कि आदेश भले ही बाद में अधिकार क्षेत्र से बाहर समझे जाएं, बिना किसी बाधा के निष्पादित किए जाएं, धारा 78 न्यायपालिका में जनता के विश्वास को मजबूत करती है। यह ज्ञान की निर्णयों पर कार्रवाई की जाएगी और उन्हें निष्पादित करने वालों की रक्षा की जाएगी, न्यायपालिका की विश्वसनीयता और विश्वसनीयता को बढ़ाता है। निष्कर्ष। आईपीसी की धारा 78 भारतीय कानूनी प्रणाली में न्यायिक और प्रशासनिक आदेशों की पवित्रता को मजबूत करती है। ऐसे आदेशों को निष्पादित करने का काम करने वालों के सामने आने वाली चुनौतियों को स्वीकार करते हुए यह प्रावधान सुनिश्चित करता है कि उन्हें अनुचित अभियोजन से बचाया जाए, बशर्ते वे अच्छे विश्वास के साथ कार्य करें। यह न केवल अदालती आदेशों की प्रधानता को रेखांकित करता है, बल्कि यह भी सुनिश्चित करता है कि इन आदेशों को निष्पादित करने वाली मशीनरी कुशलतापूर्वक और आत्मविश्वास से ऐसा करती है। ऐसे प्रावधानों के माध्यम से आईपीसी सावधानीपूर्वक संतुलन बनाए रखता है, कानूनी प्रणाली के सुचारू कामकाज को सुनिश्चित करता है और साथ ही जवाबदेही और न्याय के सिद्धांतों को भी कायम रखता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Join us as we explore the Indian Penal Code (IPC) in our Law Awareness video series. Each episode brings you closer to legal expertise. Today's focus, another IPC section. Section 78 of the Indian Penal Code, 1860, IPC 1860, pertains to the actions taken by individuals under the authority of a court or a public servant when the latter believes they are acting within the confines of their lawful duty. This provision acts as a safeguard, ensuring that people executing judicial or administrative orders under a genuine belief of their legitimacy are not unfairly penalized. IPC Section 78 states, Act done pursuant to the judgment or order of court. Nothing which is done in pursuance of, or which is warranted by the judgment or order of, a court of justice, if done whilst such judgment or order remains in force, is an offence, notwithstanding the court may have had no jurisdiction to pass such judgment or order, provided the person doing the act in good faith believes that the court had such jurisdiction. Elaborated description.
1. Primacy of judicial and administrative orders. Section 78 emphasizes the significance of judicial and administrative orders. Those tasked with executing these orders are expected to act on them with trust in their legitimacy. This provision offers them protection for doing so, ensuring that they can fulfill their duties without fear of criminal repercussions. 2. Scope of protection. This section provides protection for acts done based on a court's judgment or order, even if, retrospectively, the court is found to have lacked jurisdiction in passing such judgment or order. 3. The element of good faith. Central to Section 78 is the concept of good faith. The protection it offers applies only when the individual, executing the court's order or judgment, genuinely believes that the court possessed the appropriate jurisdiction. If this belief is absent or if the individual knows the order to be void but still acts on it, this section's protection might not apply. 4. Ensuring efficacy in order execution. For a justice system to be effective, orders and judgments passed by courts need to be executed efficiently. By protecting those who carry out such orders, Section 78 ensures that these individuals can do their jobs promptly without constantly questioning the legitimacy of every order they receive. 5. A check on overzealous prosecution. By providing a shield against criminal prosecution for acts done under the authority of a court order, Section 78 prevents potential overzealous prosecutions, which might deter individuals from executing lawful orders in the future. 6. Distinction from blanket immunity. While Section 78 provides important safeguards, it doesn't grant blanket immunity. The individual must have acted in good faith, believing in the court's jurisdiction. This provision thus strikes a balance, ensuring protections for genuine actions while not providing a carte blanche for wrongdoing. 7. Importance in the broader legal framework. Section 78 is essential in the broader legal framework as it upholds the faith in the judiciary. By ensuring that judgments and orders are treated with deference and respect, and by protecting those who act on them, this section reinforces the judiciary's pivotal role in the democratic setup. 8. Bolstering public confidence. By ensuring that orders, even if later deemed out of jurisdiction, are executed without hindrance, Section 78 bolsters public confidence in the judiciary. The knowledge that judgments will be acted upon, and that those executing them will be protected, enhances the judiciary's credibility and reliability. Conclusion. Section 78 of the IPC reinforces the sanctity of judicial and administrative orders in the Indian legal system. Recognizing the challenges faced by those tasked with executing such orders, this provision ensures they are protected from undue prosecution, provided they act in good faith. This not only underscores the primacy of court orders, but also ensures that the machinery executing these orders does so efficiently and confidently. Through such provisions, the IPC maintains a careful balance, ensuring the smooth functioning of the legal system while also upholding the principles of accountability and justice. If we are responsible, the future will be good for the future generations.